కి స్వాగతం. కవులలో పేరుగాంచినవాడు దేవులపల్లి ఘంటసాల గారి పుట్టుకతో ధన్యత చెందింది కృష్ణా జిల్లా చౌడుపల్లి. ఈ ఎండాకాలంలో అందరం లాగిస్తున్నాం బంగినిపల్లి. మనల్ని కాపాడుతుంది జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, ఆయన్ని కాపాడుతుంది సర్వేపల్లి. వారే సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాకు ఆప్తులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తమ ఆశీస్సు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, బేద మస్తానరావు గారు, గౌరవ శాసనసభ్యులు అందరికీ, బుల్లేని సోదరులు ముగ్గురికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 25 years 25 సంవత్సరాలు ఈరోజు అంటే మొన్నటిదాకా బొల్లినేని, ఇప్పుడు కిమ్స్ ఆ హాస్పిటల్ ప్రారంభించి 25 సంవత్సరాలు. ఇప్పుడు ఆ డేటా అంతా చెప్తుంటే డాక్టర్ శ్రీనివాస్ గారు 50,000 మంది హార్ట్ సర్జరీస్ చేశారంటే, లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారంటే, దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ సిటీస్లో ఈరోజు కిమ్స్ విస్తరించిందంటే భాస్కర్రావు గారి కృషి అది అనిర్వచనీయం. ఆ డిసిప్లైన్, ఆ పట్టుదల, ముగ్గురు బ్రదర్స్ కాంట్రాక్ట్స్లో ప్లస్ పాలిటీషియన్గా, కాంట్రాక్టర్గా, రెండో ఆయన హాస్పిటల్ సైడ్, మూడో సోదరుడు ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ. రోల్ మోడల్ ముగ్గురు బ్రదర్స్ ఉంటే, ముగ్గురు ఆ స్థాయికి చేరుకున్నారంటే నిజంగా వాళ్ళ బిడ్డలు అదృష్టవంతులు, వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టవంతులు. వాళ్ళని మనం మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరు మనకి బొల్లేనే వస్తుంది. కిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు ఫోన్ చేసినా, గిరికి ఫోన్ చేసినా, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు అమిత బిజియెస్ట్ డాక్టర్ అయినా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు. ఏదైనా సర్జరీలో ఉన్నా బయటకు వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆ కన్సర్న్ చూపిస్తారు. కిమ్స్ హాస్పిటల్ అంటే మన సొంత హాస్పిటల్. మన హైదరాబాదులో దుగ్గుంట రామానాయుడికి బైపాస్ పరిస్థితి వచ్చింది. నేను భాస్కర్రావు గారికి ఫోన్ చేసిన. ఆయన ఉండే పొజిషన్ ఏంది, ఇండియాలో ఉండే హాస్పిటల్స్ అన్నిటికీ హెడ్ కిమ్స్. పొదలకూరు మండలం అంతా చెప్పుకుంటున్నాడు, డాక్టర్ భాస్కర్రావు గారు నాకు సర్జరీ చేశాడు అని చెప్పి. ఆ కన్సర్న్ ఆ బ్రదర్స్ ముగ్గురులో ఉంది. ఒక మంచి సోదరులు. నేనేమంటానంటే ఆ స్థాయిలో ఉన్న డౌన్ టు ఎర్త్, ఆ గర్వం అనేది సొంతం చేసుకుంటారు. మా ఓన్ బ్రదర్ని కలిసిన ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది. అటువంటి ముగ్గురికి మరింత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ హాస్పిటల్ 25 yearsలో సర్వీస్ చేసిన డాక్టర్ స్టాఫ్ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదాలు.